నంద్యాల రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నందు జూలై నెల 6వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ బావాసర్ క్షత్రియ సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షులు షణ్ముఖరావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నందు ప్రతి ఏడాది తొలి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జూలై 6వ తేదీ స్వామివారి కళ్యాణం మరియు గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీ బావాసర్ క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. 6/7/2020 సంవత్సరం ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా కళ్యాణ మహోత్సవం శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికి ఉంటుంది. 10:39 కళ్యాణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 11:45 గ్రామోత్సవము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం నుంచి మొదలై పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ ప్రధాన వీధుల గుండా మళ్ళా దేవాలయం చేరుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయానికి ఒక మంచి చరిత్ర ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల పైబడి ఇక్కడ కొలువైనటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి గారి యొక్క ఫలితాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ స్వామివారిని కొలిచిన వారికి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా చాలామంది భక్తులు చెప్పంగా వినడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి కళ్యాణాన్ని భక్తులు తిలకించి దేవుని కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కళ్యాణ తదనంతరము ప్రసాదం కూడా తీసుకొని ప్రసాద పంపిణీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాం.